మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మీ దయాన మేడం గారు. మేడం గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ మేడం. హలో మేడం, ముఖ్యంగా ఈ రోజులో చూసుకుంటే చాలా వరకు మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. సో వాళ్ళు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు చేసుకోవద్దా, చేసుకోవాలి? లుక్ అబౌట్ 20 years ago మా మదర్ అండ్ ఫాదర్ టైంలో చాలామంది మేనరకు పెళ్ళిళ్ళే చేసేవాళ్ళు. ఇట్ వాస్ వెరీ కన్వీనియంట్. ఆబ్వియస్లీ తెలిసిన వాళ్ళు, చుట్టాలు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇలా మేనరకపు పెళ్ళిళ్ళలో కొంతమందికి పిల్లల్లో కొంచెం లోపాలు కనిపిస్తున్నాయి అని. బట్ మనందరిలో కూడా ఎంతో మందిని ఆ మేనరికపు పెళ్ళి జరిగిన తర్వాత పుట్టిన పిల్లలమే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ మనందరం పెద్దగా ఏం లోపాలు లేవు కదా, బాగానే ఉన్నాం కదా. సో మేనరికపు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో లోపాలు ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. బట్ మామూలుగా మేనరికం కాకుండా ఎవరో బయట వాళ్ళని చేసుకున్న వాళ్ళకి పుట్టే పిల్లలతో మేనరికపు పెళ్ళిలో పుట్టే పిల్లలతో మీరు కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ మేనరికము చుట్టాలలో, దగ్గర చుట్టాలలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి పుట్టే పిల్లల్లో లోపాలు ఎక్కువగా చూస్తాము. ఎందుకు అంటే మనకి ప్రతి డిజీజ్కి ఆర్ ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీకి ఒక మదర్ వైపు నుంచి క్రోమోజోమ్, ఫాదర్ వైపు నుంచి క్రోమోజోమ్ ఉంటుంది. సో ఈ మదర్ నుంచి 23 క్రోమోజోమ్స్, ఫాదర్ నుంచి 23 కలిపి ఒక చిన్న బేబీ తయారీ స్టార్ట్ అవుతుంది. ఆ 46 క్రోమోజోమ్స్ మల్టిప్లై అయ్యి ఒక మనిషి తయారవుతాడు. సో చాలాసార్లు షుగర్ కానీ, థైరాయిడ్కి కానీ, లేదా ఎనీ డిజీజ్కి కానీ మదర్ వైపు నుంచి ఒక క్రోమోజోమ్లో కొంచెం తేడా ఉందనుకోండి, అది ఫాదర్ వైపు లేకపోతే దెన్ ఆ మదర్ వైపు ఉన్న చిన్న క్రోమోజోమ్లో తేడా మన బాడీ గుర్తించదు. సో ఈ బేబీ పెద్ద అయ్యాక అలాంటి రోగం రాదు. సో ఎవరు ఫాదర్ వైపు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఫిట్స్ అలాంటి ప్రాబ్లం ఏదన్నా రన్ అవుతుంది అనుకోండి, అలాంటిది అసలు మదర్ వైపు లేదనుకోండి, దాని ఫాదర్ క్రోమోజోమ్లోనే ఉంది కానీ మదర్ క్రోమోజోమ్లో లేదు కదా ఈ ఫిట్స్ ప్రాబ్లం. సో ఆ బేబీకి ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాదు. బట్ మీ మదర్ వాళ్ళ బ్రదర్ సన్ని మీరు పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, మీ మదర్ క్రోమోజోమ్ అండ్ ఈ అబ్బాయి వాళ్ళ నాన్న క్రోమోజోమ్స్ కలుస్తాయి. సో ఇటువైపు ఉన్న ప్రాబ్లం ఇటువైపు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, బికాజ్ వాళ్ళిద్దరూ ఒక అమ్మకి పుట్టిన పిల్లలే. సో అలాంటప్పుడు ఇక్కడున్న మైనర్ క్రోమోజోమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంటుంది కదా. సో అవి రెండు కలిసినప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతాయి. సో ఎవరైనా వాళ్ళ అమ్మ వైపు ఇమ్మీడియట్ రిలేటివ్ని లేదా వాళ్ళ నాన్న వైపు ఇమ్మీడియట్ రిలేటివ్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉండే జన్యు లోపాలు రెండు వైపులా ఉండి ఆ రెండు కలిసి అది బేబీలో పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇదే ప్రాబ్లం కొన్ని ముస్లిం కమ్యూనిటీస్లో చూస్తాము. వాళ్ళు కూడా ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటారు కామన్గా, అండ్ వాళ్ళ పిల్లల్లో కూడా వి సీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ హిందూస్లో యూజువల్లీ ఎలా ఉంటుంది అంటే మేనమామ లేదా మేనత్త పిల్లల్ని చేసుకుంటారు. ముస్లిం కమ్యూనిటీలో పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళ పిల్లల్ని చేసుకుంటారు. సో ఎలా చేసుకున్నా కూడా యూ విల్ సీ జెనెటిక్ మిక్సప్. సో అదే మీరు బయట వాళ్ళని చేసుకున్నప్పుడు అయితే జెనెటిక్ మిక్సప్ జరిగినప్పుడు చిన్న ప్రాబ్లం ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ని కంబైన్, చిన్న ప్రాబ్లం కలిసి పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ వై వీటిని కాన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాము. ఈ కాన్సాంగ్వినస్ మ్యారేజెస్లో యూ సీ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద చిల్డ్రన్. అట్లా అని ప్రతి కాన్సాంగ్వినస్ మ్యారేజ్లో ఇలా జరుగుతుంది అని ఎక్కడా లేదు. ఓకే, బట్ ఈ ప్రాబ్లం ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ మేనమామ కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, మీ మేనమామది కూడా కాన్సాంగ్వినస్ అనుకోండి, లేదా మీ మేనత్త కూతుర్ని మీ బ్రదర్ చేసుకుంటున్నాడు, మీ మేనత్త కూడా అలాగే మేనరికం చేసుకున్నారు అనుకోండి, దెన్ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ చూస్తాం. ఓకే, బట్ మీ అమ్మ, మీ నాన్న బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఫ్యామిలీలో పెళ్లి చేసుకోలేదు, బట్ మీది ఫస్ట్ కాన్సాంగ్వినస్ మ్యారేజ్ అయితే మీకు పుట్టే పిల్లల్లో లోపాలు తక్కువ చూస్తాము. బట్ మీ పేరెంట్స్ది ఆర్ ఆ అబ్బాయి పేరెంట్స్ది కూడా మేనరికం అయితే ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ చూస్తాము. సో మేనరికం ఎవరైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ది అలాంటి మ్యారేజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా మేనరికమే అయితే ఈసారి
పిల్లల కోసం ప్రాబబ్లీ మేనరికం చేసుకోవడం అవాయిడ్ చేయడం మంచిది. మేడం, ఇలాగే మేనరికం చేసుకోకుండా చాలా మంది బయట రిలేషన్స్ బయట ఎక్కడి నుంచో చేసుకుంటున్నారు. సో వాళ్ళ పుట్టే పిల్లలకు కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో దానికి కారణం ఏంటంటారు? ఇదే చెప్తుంది దట్ మేనరికం ఒక్కటే కాదు పిల్లల్లో డిఫెక్ట్స్ ఉండటానికి, వేరే కారణాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వేరే కారణాలే ఎక్కువ ఉంటాయి, మేనరికపు రిలేటెడ్ కారణాలు తక్కువ ఉంటాయి. ఓకే, సో ఎగ్ స్పర్మ్ కలిస్తే బేబీ అవుతుంది. ఎగ్ బతికి ఉండేది ఒక హ్యూమన్ బాడీలో, ఎగ్ తయారయ్యాక దాని లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ 48 hours. 48 hours తర్వాత ఆ ఎగ్ పగిలిపోతుంది, అది ఇంకా బేబీ అయ్యే కెపాసిటీ కోల్పోతుంది. అలాగే ఒక మ్యాన్లో తయారయ్యే స్పర్మ్ 6 రోజులే బతికుంటాయి, 6 రోజులకి అవి చనిపోతాయి. సో అవి ఫీమేల్ బాడీలోకి ఎంటర్ అయ్యాక వాటి 6 రోజుల లైఫ్ స్పాన్ అయ్యాక చనిపోతాయి. ఓకే, సే ఎగ్ అండ్ స్పర్మ్ కలుసుకున్నాయి, బేబీ తయారవ్వడం స్టార్ట్ అయ్యింది. బట్ ఆ ఎగ్ చనిపోవడానికి రెడీగా ఉన్న 1 గంట ముందు స్పర్మ్ దాన్ని అంటుకుంది. ఆ బేబీలో స్ట్రెంగ్త్ ఎక్కడుంది? తగ్గిపోతుంది. సో ఎగ్ మంచి క్వాలిటీ ఎగ్ ఉంది, అది 24 hours ముందు రిలీజ్ అయ్యింది. బట్ ఒక day 6 స్పర్మ్, ఇంకా ఆ రోజు చనిపోవడానికి రెడీగా ఉన్న స్పర్మ్ దాన్ని ఫర్టిలైజ్ చేసింది అనుకోండి, ఒక వారం రోజులు, 10 రోజులు, 2 వారాలు, 3 వారాలు ఆ ప్రెగ్నెన్సీ నిలుస్తుంది. తర్వాత అందులో స్ట్రెంగ్త్ లేదు, చనిపోతుంది. సో దిస్ ఇస్ వన్ రీజన్. అండ్ ఈ రీజన్ని మనం అస్సలు కంట్రోల్ చేయలేము. మన ఎగ్ ఎన్ని గంటల్లో ఏజ్ ఉంది, అన్ని మిలియన్ స్పర్మ్లో ఏ డే స్పర్మ్ వెళ్ళి ఆ ఎగ్ని కలిసింది, దట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ పీపుల్స్ కంట్రోల్. సో ఇలాంటి కాంబినేషన్స్తో అయిన ప్రెగ్నెన్సీ యూజువలీ మిస్క్యారేజ్ అయిపోతుంది. సో మిస్క్యారేజ్ అయినప్పుడు చాలామంది అప్సెట్ అవుతారు, అబ్బా ఎందుకు నాకు ఇలా అయింది, నేనేం తప్పు చేశాను అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు, జస్ట్ ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ టైమింగ్ వాజ్ నాట్ కరెక్ట్. సో చెప్తాం 3 నెలలాగి మళ్ళీ ట్రై చేయండి, మీకు చక్కగా మంచి ప్రెగ్నెన్సీ వస్తుంది అని. ఇంకొక కారణం తెలియకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ తీసుకోవడం, పవర్ఫుల్ యాంటీబయోటిక్స్, వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్, లేదా ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాంటివి కెమికల్స్, హార్ష్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అందులో అప్పుడే ఒక యంగ్ ప్రెగ్నెన్సీ తయారవుతుంది అనుకోండి, ఇంకా పీరియడ్ కూడా మిస్ కాని టైంలో చిన్న 2 weeks ఓల్డ్ ఎంబ్రియో ఉందనుకోండి, దెన్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, దీంతో పాటు మదర్కి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ మదర్ డయాబెటిక్, తనకి తెలీదు తనకి డయాబెటీస్ ఉందని, ఎప్పుడు చెక్ చేసుకోలేదు, then we see that the quality of the embryo is not good. ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది ఏదో తేడాగా ఉంది. మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. సో నేను మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు అని చెప్పట్లేదు. మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండి ఆవిడ ట్రీట్మెంట్ పైన లేకపోతే, ఆవిడ TSH ఎక్కువగా ఉంటే ఈ బేబీలో డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ అడిషనలీ విటమిన్ D డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, సివియర్ ఎనీమియా, ఈ మూడిట్లో ఏది ఉన్నా, ఈ 3 వెరీ కామన్ ఇన్ ఇండియా. విటమిన్ D తక్కువ ఉంటుంది చాలా మందిలో, B12 లోపం ఇస్ వెరీ కామన్ ఇన్ వెజిటేరియన్స్, అండ్ ఐరన్ డెఫిషియన్సీ. ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా హ్యాస్ ఐరన్ డెఫిషియన్సీ. ఈ 3 సివియర్గా ఉంటే కూడా ఆ ఎంబ్రియోలో పెరిగే కెపాసిటీ తగ్గిపోతుంది. సో చిన్న చిన్న డిఫెక్ట్స్ చూస్తాము బేబీ పుట్టిన తర్వాత. సో ఈ మధ్యన ఏం చెప్తున్నాము అంటే, ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక షుగర్ టెస్ట్, ఒక థైరాయిడ్ టెస్ట్, ఒక CBP, హీమోగ్లోబిన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా. ఇండియాలో 97%కి విటమిన్ D డెఫిషియన్సీ ఉంది అని WHO చెప్తుంది. సో విటమిన్ D లెవెల్స్ చెక్ చేసుకుని, B12 లెవెల్స్ చెక్ చేసుకుని, ఇవన్నీ కరెక్ట్గా సప్లిమెంట్స్ తీసుకొని అన్నీ చక్కగా ఉన్నాయి అన్నప్పుడు ట్రై చేస్తే, 1 మిస్క్యారేజ్ రేట్స్ తగ్గిపోతాయి, బేబీ పోవడం, ప్రెగ్నెన్సీ పోవడం అనేది తగ్గిపోతుంది, హెల్తీ బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మొత్తం మాకు తెలియని చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్.